చిన్న వాక్యాన్ని చదువుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక నుండి 6వ అధ్యాయంలో నుండి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయట యందు విసుగక ఎందుము. మనము అలయక మేలు చేసి తిని కానీ తిని కాలమందు పంట కోయదుము. కాబట్టి దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరి వారి ఎడలను మేలు చేయి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, చదవబడిన వాక్య భాగమును మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు ప్రసాదించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచేయమని, అయోగ్యుడైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలన్నీ మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. అయితే ఈ దినము మరి కొన్ని విషయాలు ఈ భాగంలో నుండి మనం ధ్యానం చేయడానికి దేవుని వైపు మన హృదయాల్ని లగ్నం చేద్దాం. ఆరవ అధ్యాయం 6వ వచనము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశము పొందినవాడు అంటే ఎవరు? వాక్యోపదేశం పొందినవారంటే సాధారణంగా మనము బోధకులందరూ మరి శ్రోతలకు లేదా విశ్వాసులకు వాక్యోపదేశాన్ని చేస్తూ ఉంటారు. అలాగా వాక్యోపదేశం ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో వాళ్ళు మంచి పదార్థములన్నిటిలో వాక్యము బోధించినటువంటి బోధకులకు భాగం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి మరి తన ఎదుగుదలకు బోధకుడు సహాయపడేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక వివరణ లేకపోతే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోగలిగితే, నపుంసకుడు తన రథం మీద వెళ్ళిపోతా ఒక భాగాన్ని, లేఖన భాగాన్ని చదువుకుని వెళ్తా ఉన్నాడు. అయితే ఆ చదువుతున్నటువంటి ఆ భాగము అతనికి అర్థం కానిలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఫిలిప్పుకు తెలియపరిచి నపుంసకుడిని నువ్వు కలుసుకో అని చెప్పినప్పుడు అతడు ఆ నపుంసకుడితో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీవు చదువుతున్న వాక్యము గ్రహించావా, అర్థం చేసుకున్నావా అని అడిగితే, ఒకడు నాకు బోధించుకుంటే నేను ఎలాగా తెలుసుకుంటాను అనేటువంటి మాట. అంటే ఒక బోధకుడు ఉండాల్సినటువంటి అవసరత అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాం. ఆదిమ సంఘములో కూడా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి 4 బాధ్యతల్లో ఒకానొక బాధ్యత, మీరు అపోస్తల బోధయందును విశ్వాసమునందును ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అనేటువంటి మాట మనం అక్కడ సహవాసమునందును, వాక్యమందును, విశ్వాసమందును, తర్వాత రొట్టె విరిచట యందును, ప్రార్థన యందును మన ఎడతెగక ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఈ విషయాన్ని బోధ, అపోస్తుల బోధ అనేటువంటిది మరి కీలకంగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రస్తుత దినాల్లో మరి బోధలు, అనేక రకమైనటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. ఏర్పరచబడిన వారే తప్పిపోయినటువంటి పరిస్థితులు, ఎటువంటి ఏమంటావు గాలికి కొట్టుకుపోయినట్లుగా మరి కొన్నిసార్లు మరి ఏ బోధ పడితే ఆ బోధకు ప్రజలు మరి ఏడవబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యానుసారమైనటువంటి బోధ మరి అది ఎంతో ప్రాధాన్యతను లేకపోతే అవసరతను ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి లేకపోతే బోధకుడు ఏం చేస్తాడంటే మీ ఆధ్యాత్మికమైనటువంటి లేకపోతే ఆత్మీయమైనటువంటి ఆ స్టడీ ఏదైతే ఉందో, పర్సనల్ స్టడీ, దాన్ని మీకోసం చేయరు, కానీ మీ స్టడీని లేదా మీ అధ్యయనాన్ని, మీ బైబిల్ అధ్యయనానికి సహాయపడడానికి లేకపోతే ఆ అధ్యాయమును చురుకుగా సాగడానికి, అర్థవంతంగా సాగడానికి మరి బోధకులు సహాయపడతారు. అంతేగాని మీ స్థానంలో వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసేటువంటి స్థితి కాదు అండి. బైబిల్ని చాలా వరకు ఎలాగ మనుషులు చూస్తారంటే, వాక్యం చదవమని అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాం, బాగానే ఉంటుంది. కానీ వాక్యం చదవమన్నప్పుడు మాత్రం ఏ రకంగా మనం చదువుతామంటే, ఏదో ఒక అధ్యాయం చదవాలా, లేకపోతే ఈ రోజుకి ఈ భాగం ఉంది, ఈ భాగాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఎప్పుడైనా ఆ భాగం మీద ఏ స్టడీ అయినా మనం చేస్తున్నామా, చదివిన భాగం మీద, అది మనం ఇంత పొడవు ఉండాలి లేకపోతే ఇన్ని అధ్యాయాలు ఉండాలని కాదు. మీరు చదివింది ఒక వాక్యమే అవ్వచ్చు, ఒక అధ్యాయంలో ఒక వచనమే కావచ్చు. ఆ వచనాన్ని మీరు ధ్యానం చేస్తున్నారా, లేకపోతే ఆ వచనం ఏ కాంటెక్స్ట్లో మాట్లాడబడుతుంది, ఆ వచనం యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, మనం ఎలాగ ఆ వచనాన్ని అన్వయించుకోవచ్చు, ఆ వచనము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఈ రకంగా ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామంటే చెయ్యం. మనం హరీబరీ లైఫ్లో ఏదో వాక్యం చదవాలా, వాక్యం చదివేసాం. లేకపోతే ఇంకా కొంత సింప్లిఫైడ్గా చెప్పాలంటే, ఒక వాక్యం వింటాం, దైవజనుడు చెప్పేటువంటి వాక్యం పెట్టుకుంటాం, టీవీలోనో సెల్లోనో పెట్టుకుంటాం, వాక్యం వినేతాం, అయిపోయింది. కానీ నీవుగా వ్యక్తిగతంగా ఫలానాది నేర్చుకునేటువంటి అంశం మనం ఎప్పుడైనా చేసామా? ఒక వాక్యాన్ని ఎంచుకుని ఈ వాక్యంలోనూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ కాంటెక్స్ట్లో ఈ వాక్యం మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనేది మనం ఎప్పుడు అలాగా స్టడీ చేయం. కాబట్టి అలాగా చదవాలి మనం. బెరియన్లు చేసినటువంటి పనిని మనం చూస్తే, వాళ్ళు అపోస్తులు చేసినటువంటి బోధ ఇది సరైందా కాదా అని లేఖనాలని పరిశీలించి ఆ విధంగా ఉందా లేదా అనేటువంటిది వారు పోల్చుకుని లేకపోతే దాన్ని ఏమంటాం టెస్ట్ చేసి మరి చెప్పిన వాక్యాన్ని చూశారు. అలాగ మనం చెప్పిన వాక్యాల్ని మనం ఎప్పుడైనా ఈ రకంగా చూస్తున్నామా, చెప్పినటువంటి వాక్యం సరైందా కాదా, అది అర్ధరహితంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటిది మనం ఎప్పుడు ఆ విధంగా చేయం ప్రియులరా. కాబట్టి బోధకులు విశ్వాసులకి ఒక కెటలిస్ట్గా పనిచేస్తారు. కెమిస్ట్రీలో మీకు ఈ సబ్జెక్ట్ ఈ పదం ఉపయోగింపబడుతుంది. ఎందుకు కెటలిస్ట్ ఏంటంటే, ఒక రియాక్షను బాగా త్వరితగతంగా జరగడం కొరకు ఈ కెటలిస్ట్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది కెటలిస్ట్ వాడడం ద్వారా ఆ రియాక్షన్ త్వరగా జరుగుతూ ఉంటుంది. మనం చూడండి, ఉదాహరణకి పాలు పెరిగవ్వాలంటే కొంత మనం తోడు చుక్క పులిసిన తోడు చుక్క మనం వేస్తూ ఉంటాం. ఇంకా బాగా అవ్వాలంటే ఒక ఎండుమిరకాయ వేయండో లేకపోతే ఇంకోటి రకరకాలు ఇవి ఉంటాయి, అలా వేస్తే త్వరగా తోడైపోతుందండి, తోడు పడుతుందండి. అలాగా ఈ వాక్యానికి వాక్యం మనం చదువుతున్న వాక్యం మనకి అర్థం అవడం కొరకు ఈ దైవజనుడు ఏం చేస్తాడంటే ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తాడు. మీ లేకపోతే మీ అభ్యాసనాన్ని మీరు చదువుతున్న దానికి కొంత మేము హెల్ప్ చేసి, వాక్యం చెప్పేటువంటి వారు గురువులు బోధకులు ఎవరన్నా వాళ్ళు సహాయపడి మీ విషయాల్ని మరింత అర్థవంతంగా
మీ ధ్యానం అర్థవంతంగా, మీ చదువుతున్న విషయాలు మరింత అవగాహన చెందడం కొరకే ఇక్కడ గురువులు ఉపయోగపడతారు, బోధకులు ఉపయోగపడతారు. అంతేగాని వీళ్ళు సబ్స్టిట్యూషన్ కాదు. మీరు చేసే ధ్యానాన్ని పక్కన పెట్టేసి ఆ స్థానంలో వీళ్ళు పెట్టి వీళ్ళు చెప్పిన వాక్యము, వీళ్ళు చెప్పిన ఏదైతే ఉందో దాన్ని తెచ్చి నా స్టడీ అయిపోయింది అనుకోవడం తప్పు ప్రియులరా. వ్యక్తిగతంగా వాక్యము నీకు దేవునికి మధ్య ఒక సంబంధం లాగా, లేకపోతే దేవుడు నీతో ఒక రాసినటువంటి ఒక ప్రేమలేఖ అంటారు చాలామంది. దేవుడు మానవులకి వ్యక్తిగతంగా రాసిన ప్రేమలేఖ. అది నువ్వు ఎంతగా మనం చదువుతున్నావు, అందులో ఏముంది, ఎలాంటి ఉద్దేశంతో దేవుడు రాశాడు, ఈ పదం ఎందుకు ఇక్కడ ఉపయోగించాడు అనేటువంటిది మనకు మనంగా చదవాలి. ఒకవేళ నీకు అర్థం అవ్వలేదు, అప్పుడు బోధకుడు నీకు అవసరపడతాడు. నీకు అక్కడ ఈ విషయం అర్థం అవ్వలేదు, ఇది ఏంటండి అని నువ్వు అడగచ్చు. లేదా ఇదే విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేదా ఇదే విషయం మీద మిగిలిన బోధకులు ఏం మాట్లాడారు, దీని మీద ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారు, లేదా ఇంకా కంకాడెన్స్లు ఉన్నాయి, రకరకాల విషయాలు నీకు సహాయపడడానికి ఉన్నాయి. అంతేగాని నీ ధ్యానం తీసేసి నీ స్థానంలో ఇవి పెట్టడానికి కాదు, కానీ నీ ధ్యానం, నీ పర్సనల్ స్టడీ, నీ బైబిల్ అధ్యయనాన్ని మెరుగుపరచడానికి, దాన్ని అవగాహన మరింత సులభతరంగా చేయడానికి, వేగవంతం చేయడానికే ఇక్కడ ఈ వ్యక్తి బోధకుడు అనేటువంటి వాడు ఉపయోగపడుతున్నాడు. కాబట్టి మొదట నపుంసకుడు ఎలాగైతే చదువుతున్నాడో మనం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలని. మనకి అర్థం అవ్వలేనప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు. అది దైవజనుల ద్వారా చేయొచ్చు, లేదా మరొక మూలం ద్వారా కానీ దేవుడు మనకు ఆ సహాయము ఇవ్వచ్చు ప్రియులరా. కాబట్టి ఆ బోధకుడు నీకు సహాయపడుతున్నప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, బాధ్యతని పని ఏంటంటే, అలాగా నీ దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని హృదయం తెలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యము నీకు అర్థవంతంగా తెలిసి విశ్వాసములో నీవు స్థిరపడడానికి అతడు నీకు సహాయపడుతున్నాడు. కాబట్టి నీవేం చేయాలంటే అతనికి మంచి పదార్థములన్నిటిలో అతనికి భాగం ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు ప్రియులారా. చదువుదాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, ఇది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అయితే ఏ విషయంలో ఇతడు రుణపడి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడంటే, ఎవరంటే ఫిలోమోను పౌలుకు ఎందులో రుణపడి ఉన్నాడంటే ఆత్మీయ విషయంలో రుణపడి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అతడికి ప్రకటించాడు, సువార్తను అతనికి ప్రకటించాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆ విషయంలో నీవు నాకు రుణస్థుడు అనేటువంటి మాట అది తెలియపరుస్తున్నాడు. అయితే మరి ఈ విషయం మనం చూడగలిగితే పైన ఆ రుణం ఏదో తీర్చవలసిన రుణం ఉంది. ఆ రుణాన్ని పౌలు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆ రుణాన్ని లేకపోతే ఆ ఇవ్వాల్సిన దాన్ని నా లెక్కలో వేసుకో, నా అకౌంట్లో వేసుకో, నేను నీకు అది తీర్చుతాను. అయినా నీవే ఆత్మ విషయంలో నీవు నాకు రుణపడి ఉన్నావన్న విషయం నేను మరొకసారి నీకు చెప్పనవసరం లేదు అన్నట్లుగా ఆ విషయాన్ని తెలియపరుస్తాను. కాబట్టి బోధింపబడేటువంటి వారు బోధకులకు మరి ఆత్మీయంగా వారు రుణపడి ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. అంతేకాకుండా మనం ఆలోచన చేయగలిగితే పౌలు ఒక రకమైనటువంటి మరి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దున్నేటువంటి ఎద్దుకు మరి చిక్కం కట్టకూడదు అనేటువంటి మాట మరి రాస్తున్నట్టు ప్రియులరా. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అంటే ఇది ఏ ఉద్దేశంతో అన్నాడు? దేవుడికి జంతువులు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి జంతువులు నశించిపోకుండా, జంతువులు ఇది చేయకుండా దేవుడు ఈ మాట మాట్లాడా అని మనం ఆలోచన చేస్తే 1 కొరింథీయులో ఆ భాగం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మూతికి చిక్కం పెట్టొద్దు రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడు. అంటే ఈ వాక్యము పాపం అది కష్టపడి నూర్చుతుంది కాబట్టి అది కూడా తిని లాభపడడానికి కొరకు దేవుడు ఆ ఎడ్ల మీద జాలిపడి ఎడ్ల కోసం అది రాయించడా అని మనం చూస్తే, అలా దేవుని కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అంటే అవును, మన కొరకే ఈ మాట రాయబడి, ఎద్దుల కొరకు కాదు అక్కడ రాయబడినటువంటి ఈ మాట మన కొరకు. అంటే దాన్ని ఇంప్లికేషన్గా మనము అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రయాసపడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే కష్టపడుతున్నారో ఆ వ్యక్తికి ఆ కష్టానికి సంబంధించినటువంటి ఫలము అతడు మరి అనుభవించడానికి వీలు కలిగేటట్లుగా ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆ కింద వచనాల్లో ఇంకా మనం చూస్తే దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించువాడు పంటతో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను. ఇంకా మనం చదువుదాం. మేము విత్తి ఉండగా గొప్ప కార్యమా పాలు కలిగిన యెడల మరింత ఎక్కువ మాకు కలగదా? అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠం వద్ద కనిపెట్టుకుని వారు మీరు ఎరుగరా? స్వార్థ ప్రచురము చేయవారు స్వార్థ వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. వినియోగించుకోలేదు, మీరు రాయలేదు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని ఉదాహరణలు చెప్తూ ఆలయంలో మరి సేవ చేసేటువంటి వారు దాని యొక్క ఫలాన్ని పొందుతారు. లేదా బలిపీఠం మీద దగ్గర పనిచేసేటువంటి వారు ఆ బలిపీఠం దగ్గర అర్పించబడిన ఏదైతే ధాన్యాలే కానీ లేదా పశువులే కానీ వాటి మాంసాన్ని కొంత భాగం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఎక్కడ పనిచేసేటువంటి వారు అక్కడ తీసుకునేటువంటి దానివల్ల బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వార్థ ప్రకటించేటువంటి వారు స్వార్థ వలన జీవించాలని ప్రభు నియమించాడు. ఇది మానవులను పెట్టింది కాదు, కానీ ప్రభువు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. నేను దాన్ని ఆశించలేదు, లేదా ఉపయోగించుకోలేదు, వినియోగించుకోలేదు అని మాట్లాడతాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ ఎందుకు మరి రాస్తున్నాడు అని అంటే ఆ కింద వచనములో మనం చూస్తే కాదండి, ఆ పై వచనములోని చదవబడిన వాక్య భాగంలో 15 చదివితే మీరు నా ఇలాగూ జరిగింపవలనని ఈ సంగతులు రాయను లేదు. అంటే ఈ సంగతులు ఎందుకు రాస్తున్నాడు అన్న ఉద్దేశం మనం చూస్తే అతనికి ఏదో అవసరం ఉండి ఇలాగ అందరూ ఎక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ నూర్చెడి ఎద్దు మరి మూతికి చిక్కం కట్టద్దని ఉంది. ఎద్దుల కోసం దేవుడేం చెప్పలేదు, మనుషుల కోసమే చెప్పాడు. లేదా స్వార్థ ప్రకటించేవారు స్వార్థ వాళ్ళు జీవించాలని, ఆలయంలో పనిచేసేవారు ఆలయం ద్వారా పోషింపబడాలని, బలిపీఠం దగ్గర ఉన్నవారు బలిపీఠం దగ్గర అర్పింపబడిన వాటితో జీవనం కొనసాగించాలని ఉంది. కాబట్టి నేను స్వార్థ చేస్తాను, నాకు అవసరం ఉంది కాబట్టి మీరు నాకు ఇవ్వండి అనే దాన్ని ఇప్పుడు అది చెప్పడానికి నేను ఈ వాక్యాన్ని లేకపోతే ఈ మాటలు నేను మీకు రాస్తలేదు అనే మాట మరి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి అతను చెప్పకపోయినా ఆ వారి ఎడల మాత్రం ఆ బాధ్యత
నియమింపబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియుల. ఇది ఇలా చెప్తున్నానని మీరు నాకు ఇది చేయాలని కాదు, వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వాక్యం చెప్తున్నాను అంతే. అదే పౌలు చెప్తున్నట్లుగా ఇది మీరు ఇవ్వాలని నేను ఇది రాయట్లేదు అని చెప్పినట్లుగా మీరు ఇవ్వాలని కూడా నేను చెప్పట్లేదు. వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి మనం దీన్ని ధ్యానం చేస్తున్నాం. సరే, ఈ ఏమంటారు, ఎవరైతే వాక్య భాగాన్ని లేకపోతే వాక్య ధ్యానం చేస్తున్నారో, వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు, ప్రకటింపబడుతున్నటువంటి వారు, ప్రకటించే వారికి, బోధకులకు రుణస్థులై ఉన్నారు అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ భాగము లేకపోతే వస్తున్నటువంటి ఈ ఏదైతే లేకపోతే దైవజనులకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అనుకునేటువంటి వారు ఉన్నారు కదా, లేకపోతే వచ్చినటువంటి సొమ్ము ఉంది కదా, ఈ సొమ్మును మరి దైవజనులు కూడా ఏ రీతిగా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది కూడా అది మరి ఏమంటాం దేవుని యొక్క చిత్తములో లేకపోతే దేవుని యొక్క సముఖములో అది కూడా లెక్క కట్టబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఇప్పుడు కొంతమంది పాస్టర్లను చూస్తే, కొంతమంది చాలామంది సభ్యులు ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో మరి లక్షల మీద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు వారు చేయవలసినటువంటి పనులు మనం చూస్తే, ఇప్పుడు మెగా చర్చెస్లో కూడా మనం చూస్తే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, సంస్థల్లో మరి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో మరి చూస్తున్నటువంటి కార్యకలాపాలని మనం గనక గమనిస్తే, వాళ్ళు దేవుని వాక్యానుసారమైనటువంటి రీతిలో ఆ ధనాన్ని ఖర్చు పెట్టలేకపోయిన పరిస్థితులు మనం చూస్తాం. ఉదాహరణకి ఆదిమ సంఘములో జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం తీసుకుందాం. వారికి అపోస్తులకి వచ్చిన డబ్బులు వచ్చాయి కదండి. వారందరూ తమ తమ ఆస్తులను అమ్మివేసి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. ఇప్పుడు ఈ అపోస్తులు ఏం చేశారు, మంచి డబ్బులు వచ్చినాయి మనకి, ఒకటి మీద ఒకటి అకౌంట్ తీసుకోండి, ఫిక్స్డ్ చేసుకోండి, మన పిల్లలు తరబడి తినచ్చు, బాగా ఉన్నాయని ఆస్తులు పెంచుకున్నారా అంటే ఆ రకంగా పెంచుకోలేదు. పోనీ మనమందరం కలిసి మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం, మంచి భవనం, మనకి చెమటలు పట్టేస్తున్నాయి కదా మీకు, మంచి ఏసీ హాల్ పెద్దది కట్టుకుందాం, ఇంతమంది పట్టేటట్లుగా అందరం దేవుని అని భవనాలు కట్టారా అంటే భవనాలు కట్టలేదు. మరి ఏం చేశారు, వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు అని మనం గమనిస్తే అందులో బేదలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, ఇలాగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, వితంతులు, అనాథులు, ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించడానికి వీళ్ళు ఈ డబ్బులు వినియోగిస్తూ ఉండేవారు ప్రియులారా. ఇది మరి సంఘానికి లేదా అపోస్తుల దగ్గరికి వచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని, కొంత స్వార్థ ప్రకటించడానికి, కొంత వీరి అవసరతలకి, కొంత భాగాన్ని వీరి యొక్క పేదలు, వితంతులు, ఎక్కువ భాగం ఈ పేదలు, వితంతులకి, అనాథులకి ఉపయోగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇదే క్రైటీరియా ప్రస్తుత దినాలలో మనం ఈ సొగాళ్ళు పెద్ద పెద్ద చర్చిలుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ పాలసీని చేస్తున్నారా అని మనం ఆలోచన చేస్తే, వారి సంఘాల్లో ఉన్నటువంటి విధవరాల్ని పోషించి, వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి అనాథుల్ని లేకపోతే ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి చేయూతనిచ్చేటువంటి వారిగా ఉన్నారా అని చూస్తే ఎక్కడో కానీ మనము అటువంటి వారిని మనం చూడలేం ప్రియులారా. పైపెచ్చు భవనాల మీద దృష్టి సారిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారో మహా అయితే వారానికి 1 రోజు 2 రోజులు వచ్చేటువంటి క్రైస్తవుల మీద వీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అంతే కదా. భవనం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక చర్చ్ బిల్డింగ్ మీద చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా చర్చ్ ఇన్ని కోట్లతో కట్టామండి అని ఆ చర్చిని గురించి చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఏమంటాం రాతి భవనాల మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ప్రభు మాట్లాడినటువంటి ఒక మాటల్లో ఆ దేవాలయం సుందరంగా ఉండడం చూసినప్పుడు, ఈ దేవాలయం చూసారా, ఈ హేరోదు కట్టినటువంటి ఈ దేవాలయం ఎంత సుందరంగా ఉందో అని చెప్తే ప్రభు అన్నారు,
రాయి మీద రాయి లేకుండా ఈ భవనము కూలిపోయేటువంటి సమయం వస్తుంది. అంటే 70 ADలో ఆ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు దేవాలయం కూడా కూల్చివేయబడింది. యెరూషలేము దేవాలయం శ్రమ కలిగినప్పుడు అక్కడ దేవాలయము కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంత సుందరంగా కట్టినటువంటి ఆ దేవాలయం, అంత డబ్బులు వెచ్చించి కట్టినటువంటి ఆ దేవాలయం ఇప్పుడు ఏమైంది? కూలిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రస్తుత దినాల్లో చర్చిలు ఎక్కువగా వారి ఎక్స్పాన్షన్ కోసం పెద్ద పెద్ద, అంటే కూడుకోవడానికి భవనం ఉండద్దా అంటే ఉండొచ్చు, అంతే హంగులేమీ అవసరం లేదు కదా అండి. అన్ని హంగులు పెట్టి అన్ని కోట్లు పెట్టి పలానాది అక్కడ నుండి తెచ్చాం, పలానా కలప ఇక్కడ నుండి తెచ్చాం, ఈ వుడ్ వాడాం, ఆ వుడ్ వాడాం అనేటువంటి ఆ విధానమైనటువంటి అవసరతలో హెచ్చులు మనకి క్రైస్తవ్యంలో అవసరత లేదు. మరి ఏది అవసరం అంటే ఉన్నటువంటి భేదవారిని వారి ఎడల కనికరం చూపడం, వారికి లేదా అందులో ఉన్నటువంటి వితంతువులకి, అనాథులకి చేయూతన మనం అందించడం, అది చాలా ప్రాముఖ్యత అని మనం గమనించాలి. యాకోబు పత్రికలో రాసినప్పుడు కూడా అదే కదా మనం చదువుతాం. దేవుని ఎదుట సరైనటువంటి భక్తి ఏదంటే అని ఒక లిస్ట్ అనేటువంటిది అక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఆ విషయాన్ని మనం ప్రకారం మనం జీవించాలి. 1:27లో ఆ లిస్ట్ని మనం చూడగలుగుతాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తాము కంటుకున్నట్లుగా తను తాను కాపాడుకుంటే. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు నిజమైనటువంటి భక్తిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి చారిటీగా మనం చూస్తూ ఉన్నాం, రెండవది మనకి మనము ఈ ఇహలోక మాలిన్యము అంటకుండా మనల్ని మనము కాపాడుకోవడము అనేటువంటి 2 విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ వచ్చేటువంటి డబ్బు నేను ఎవరికి లెక్క అప్పగించవసరం లేదు అని పాస్టర్ అనుకోవడానికి లేదు. అతనికి వచ్చిన వాటిలో అతడు దేవునికి లెక్క అప్పగించవలసిన వాడైనాడు. అయితే అది సరిగ్గా వినియోగింపబడుతుందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు చర్చ్ అనేటువంటిది చర్చల ద్వారానే, సంఘము ద్వారానే స్వార్థ ప్రకటింపబడాలి, లేదా సంఘం ద్వారానే అనేకులకు వ్యక్తుల యొక్క అవసరతలు తీర్చబడాలి అనేటువంటి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా ఆ నీడ్స్ని మరి సంఘపరంగా మరి అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మరి సంఘ ఏమంటారు కమిటీ కానీ పెద్దలు కానీ ఆలోచన చేయవలసిన వారై ఉన్నారు ప్రియులరా. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో బోధకునికి మరి ఎవరైతే మరి ఇది పొందుతున్నారో, వాక్యోపదేశం పొందుతున్నారో వాళ్ళు మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలి. ఆ భాగాన్ని ఈ బోధకుడు సరైనటువంటి రీతిలో కూడా అతడు ఉపయోగించాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. క్రీస్తు ప్రభువారు ఆరోహణమైన దగ్గర నుండి దాదాపుగా 400 సంవత్సరములకు వరకు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా కట్టడాల మీద వారు ఇన్వెస్ట్ చేసినటువంటి విధానం ఎక్కడా లేదు. చర్చిలు కట్టుకుందాం అనే రీతిలో పెద్ద పెద్ద గోపురాలు కడదాం, టవర్స్ కడదాం అనేటువంటి విధానం ఎక్కడా లేదు ప్రియులరా. ఇంటింటా కూడుకున్నారు. అంటే అప్పుడు ఆ అవసరత లేకపోయింది. ఇంటింటా కూడుకుని గుంపులుగా వారు దేవుణ్ణి ఆరాధించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే భవనాలకి వారు ఇన్వెస్ట్ చేసేటువంటి సౌండ్ సిస్టమ్కి వారు లేకపోతే ఏసీలకి వారు ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు మరి ఎంత వారు దుర్వినియోగం చేస్తారనేది మనమే ఆలోచన చేయొచ్చు ప్రియులారా. కాబట్టి ఈ మధ్యన లేటెస్ట్ ఇంకా ఫ్యాషన్ ఎక్కువైపోయింది. లైటింగ్లు మరి ఏదో డిస్కో డీజేల్లో వెళ్ళినట్టుగా లేదా పబ్బుల్లో వెళ్ళినట్టుగా లైటింగ్లు, పక్క నుంచి ఫాగులు,
పొగ మంచు లాగా వచ్చేసి ఇది పాస్టర్ గారు వచ్చేటప్పుడు ఇవన్నీ హడావిడి అంతా కూడా అవసరం లేనటువంటి విషయాలు. వీటి మీద మరి దేవుడే మరి వారికి కనువిప్పు కలుగు చేయాలి ప్రియులరా. కాబట్టి ఎవరైతే మరి భాగాన్ని పొందుకుంటున్నారో, మంచి పదార్థంలో భాగం పొందుకుంటున్నారో వారు మరి సరైన రీతిలో మరి పేదలకు అందుబాటు అయ్యేటువంటి అవసరతలు తీర్చబడేటువంటి రీతిలో వాళ్ళు ఆ భాగాన్ని చూడాలనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. తర్వాత 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే కాంటెక్స్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. దేవుడు వెక్కిరింపబడడు అంటే ఏ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? మనుష్యుడు ఏమి విత్తుతున్నాడో ఆ పంటనే కోస్తాడు అని దాని అనుగుణంగా రాయబడుతున్నటువంటి మాటని అర్థం చేసుకుని మనం దీనికి నిర్వచనం ఇవ్వాలి. దేవుడు వెక్కిరింపబడాలంటే అంటే మనం వేరే వేరే రీతిలో దీన్ని అర్థం చెప్తారే, భాష్యం చెప్తారేమో కానీ కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కింద వచనం ఏం చెప్తుందంటే మనుష్యుడు విత్తిన దాన్ని గురించి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఉపయోగింపబడుతుంది. అంటే నీవు విత్తేటువంటి విత్తనాన్ని బట్టి దేవుడు వెక్కిరింపబడడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే ఒకవేళ మనం గనక ఈ రకంగా చేస్తే ఎలాగా, నువ్వు విత్తే విత్తనము 2 రకాలుగా ఉన్నది అని కింద వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు ఏంటంటే 8వ వచనంలో శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, రెండోది ఆత్మను బట్టి విత్తువాడు. అంటే ఒక వ్యక్తి 2 విత్తనాల్లో ఏదో ఒక విత్తనం విత్తేటువంటి అవకాశం ఉంది. ఒకటి తనకున్న శరీర ఇచ్చలను బట్టి విత్తేటువంటి ఒక అవకాశం, రెండోది ఆత్మను బట్టి విత్తేటువంటి ఒక అవకాశం. ఈ రెండిట్లో దేనికో ఒక దానికి నువ్వు విత్తుతావు. అయితే నీవు దేనికి విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. ఒకవేళ ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తావు. ఒకవేళ నీ శరీరేచ్ఛలను బట్టి విత్తితే అక్కడ నిత్య జీవం అయితే ఇంకే మిగిలిందేముంది? నిత్య నాశనమే, నరకమే ఉంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరేచ్ఛలను బట్టి విత్తితే శరీర కార్యాలే మనలో ఉత్పత్తి అవుతాయి. తద్వారా నిత్య నాశనమే మనం చూసేటువంటి పరిస్థితి. ఒకవేళ నీవు చేసేటువంటి కార్యాలు, నీవు విత్తేటువంటి విత్తనాన్ని బట్టి దేవుడేమి వెక్కిరింపబడడు. దేవుడికేమి ఆ విషయమే అది ఏమంటారు, ఆయన ఏ రకంగానూ ఆయనకి ఏ హాని కలగదు, లేకపోతే ఆయనకి ఏ ఇమేజ్కి ఆయనకి ఏ రకంగానూ డ్యామేజ్ అవ్వదు. మరి పోయేది ఎవరంటే మనుషులే. కాబట్టి ఈ ఉద్దేశంలో చూడాలి. దేవుడు వెక్కిరింపబడడం అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ఏమి నువ్వు చేసేటువంటి కార్యాల వల్ల నష్టం ఆయనకి కలగదు, కానీ ఎవరికి కలుగుతుంది? ఇక్కడ మనుషులకే కలుగుతుంది. ఎందుకు మనుషులకు కలుగుతుందంటే నీవేది విత్తుతున్నావో అదే కోస్తావు కాబట్టి నీకే ప్రతిఫలం కలుగుతుంది, దేవునికేం కలగదు. నువ్వు గొప్పగా ఆరాధించేసేయడం వల్ల, లేకపోతే నువ్వు ఇలాగ ఆరాధించేయడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే మనకే. సరైన రీతిలో నువ్వు దేవుని ఆరాధించేవాడైతే దేవుని యొక్క దయను మనం పొందుతాం, లేదా ఆయన అనుగ్రహాన్ని పొందుతాం, లేకపోతే ఆయన తిరస్కరణకి గురవుతాం. అంతే కదా. ఇద్దరు ఆరాధించడానికి వచ్చారు. ఒక ఆరాధించినటువంటి వ్యక్తి సరైన రీతిలో విశ్వాసంతో ఆరాధించడం వల్ల దేవుడు అతని అర్పణను మొదట ఎవరిని అంగీకరించాడు? మనిషిని అంగీకరించాడు. మొదట మనిషిని అంగీకరించి విశ్వాసాన్ని అంగీకరించి తర్వాత అతని అర్పణకు చూశాడు. కాబట్టి మనం
ఏ హృదయంతో లేకపోతే ఏ ఉద్దేశంతో ఏ రీతిగా మనం విత్తుతున్నామో దాన్ని మొదట ప్రభువు చూస్తాడు. ఒకవేళ సరైన రీతిలో అది ఉంటే, అనుకూలంగా ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, లేదంటే రిజెక్షన్కి గురవుతాం అనే విషయం. దానివల్ల ఎవరికి లాభం అని అంటే దేవునికి కాదు లాభం, మనుషులకే లాభం. సరైన రీతిలో మనం విత్తితే నిత్య జీవం అనే పంటకు వస్తాం, లేదా నిత్య నాశనానికి గురయ్యేటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి దేవుడు వెక్కిరింపబడడు అనే దానికి ఆ అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు స్వనీతి వలన మోసపోయేటువంటి విధానము ఉంటా ఉంది. స్వనీతి వలన మోసపోయేటువంటి పరిస్థితి. ఉదాహరణకి మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు అంతియోకయకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే పేతురు, తర్వాత యాకోబు, తర్వాత బర్నబా, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నారంటే అన్యులతో కలిసి భోంచేస్తున్నారు. అయితే యూదుల నుండి కొందరు వచ్చారు, లేకపోతే అపోస్తలుడైన పౌలు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఆ యూదులకి భయపడి లేచిపోయి వారి దగ్గర నుండి వేరైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేసినప్పటికీ కూడా ధర్మశాస్త్రములో కొంత భాగము దాన్ని మనం అనుసరించడం వలన దేవుడితో మనకున్న సంబంధము అది కొనసాగుతుంది, స్థిరంగా ఉంటుంది అని వీళ్ళు ఆలోచన చేసి ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని పాటించడానికి వీరు ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా వారు స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి విషయము ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులర్. కాబట్టి ఆ రీతిగా స్వనీతిని ఆధారం చేసుకోకుండా మనము మోసపోయేటువంటి పరిస్థితి లేకుండా మనం చూడాలి. దేవుడేం వెక్కిరింపబడడు. ఏదైనా జరిగితే నష్టం ఎవరికి కలుగుతుందంటే మనుషులకే కలుగుతుంది. నీ స్వనీతి వలన నష్టపోయేది మనమే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే దేవుణ్ణి అపహాస్యం చేసేటువంటి పరిస్థితి, దేవుణ్ణి ధిక్కారం చేసేటువంటి పరిస్థితి మనుష్యులకి ఒకవేళ అది అనిపించచ్చేమో, దేవుణ్ణి ఈ రీతిగా మా దేవుని ఎడల మనం చేస్తాం, లేకపోతే దేవునికి తిరుగుబాటుగా చేస్తాం, దేవుడేమి నష్టపోడండి అంటే ఒక ఇంకా గొప్ప ఈ సామెత చెప్పాలంటే బాగుండదు. కానీ చెరువు గట్టు మీద ఒకడు అలిగి వెళ్ళిపోయాడంట కడుక్కోకుండా. ఎవరికి నష్టం? వాడికే నష్టం. అలాగా ఈ దేవుడిని సణుక్కోవడం వల్ల, లేకపోతే దేవుని పట్ల ధిక్కారం చూపడం వల్ల, దేవుని హేళన చేసేయడం వల్ల దేవునికి ఏ నష్టం లేదండి. దేవునికి కలిగేటువంటిది ఏది, ఆయన నామానికి అపకీర్తి ఏం కలగదు. కానీ మానవులకి మాత్రమే అది నష్టం అనేటువంటి విధానంలో ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వెక్కిరింపబడాలంటే ఆయనకి ఏ రకమైనటువంటి నష్టం లేదు. నష్టపోయేటువంటిది మనుష్యులే. ఎందుకంటే వాళ్ళు ఏమి విత్తుతున్నారో అదే కోస్తారు. కాబట్టి ఒకవేళ ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం వాళ్ళకే కలుగుతుంది. లేదు శరీరేచ్ఛలను బట్టి విత్తితే దాని ప్రతిఫలం నిత్య నాశనము అది అయినా వాళ్ళే పొందుతారు. ఏది అయినా సరే మానవులకే అనేది ఈ వచనం యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, అది నువ్వు పలానాది చేస్తున్నావు కాబట్టి దాని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి విశ్వాసము ప్లస్ క్రియలు అనేటువంటిది ఒక విత్తనం ఉంది. రెండోది అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తడం ఏంటంటే, విశ్వాసమునకి ఏం కలుపుతారంటే కొన్ని ధర్మశాస్త్ర కార్యాలు కానీ తమ సొంత కార్యాల భక్తిని కానీ కలిపి ఇవి క్రియలుగా చేసి దాన్ని విత్తేటువంటి పరిస్థితి. రెండోది ఆత్మను బట్టి విత్తేటువంటి విత్తనం. ఈ ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటంటే
క్రీస్తు త్యాగపూరిత మరణంపై విశ్వాసం ఉంచడం. క్రీస్తు త్యాగపూరితమైనటువంటి విశ్వాసంపై మరణంపై మరి విశ్వాసం ఉంచడం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు మనం గమనించాలి ప్రియులరా. చాలాసార్లు ఈ ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఆచరించేటువంటి ప్రభు బల్ల విషయంలో మనుషులు లేకపోతే బోధకులు చెప్పేటువంటి ఎక్కువ అంశం ఏంటంటే, ఇది ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క శరీరం, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, దీనిలో అపాత్రుడమైన అయోగ్యుడమైన నీవు చేతులు ఉంచడానికి సరిపోదు, వీల్లేదు. కాబట్టి మొదట నువ్వేం చేయాలి? నిన్ను నీవు కడుక్కో, నీవు చేసిన పాపాలు నువ్వు ఒప్పుకో, దాని విషయమై దేవుని చెంత నువ్వు పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ పొందుకో, అప్పుడు వచ్చి నువ్వు దీనిలో పాల్గొనొచ్చు, దీనిలో చేతులు కలపవచ్చు అనేటువంటి బోధ మనం చేస్తాం. దానికి అసలు ఎందుకు చేస్తామని మనం అన్నప్పుడు ప్రభువే చెప్పాడు కదండి. ఏమని చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాడు. అసలు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? శిలువ మరణం పొందాడని ఎంతో కష్టపడ్డాడు పాపం. ఆయన ఎండలో అలా మేకులు కొట్టేశారు. మేకులు కొట్టినప్పుడు ప్రభు చేతుల్లో ఉండి గాయాలు పడి రక్తం కారిపోయింది. అయ్యో అనుకుని బాధపడ్డామా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే. ఒక ఉదాహరణ చెప్దాం. సపోజ్ ఒక మనం ఏదైనా కూర వండుతున్నాం. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏం చేశారంటే, ఇలా ఉంటున్నావు కదా, ఈసారి నువ్వు ఈ కూర ఉన్నప్పుడు ఇలా ఉండి చూడు, లేకపోతే ఇది కలిపి చూడు అని ఏదో ఒకటి చెప్పారు. సరే, రెండోసారి నువ్వు అది కూర ఉంటున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు అతను చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆసారి చెప్పినప్పుడు నువ్వు ఉండినప్పుడు నా మాటని జ్ఞాపకం చేసుకుని నేను చెప్పినట్టు ఉండి చూడు, అప్పుడు అతని రుచి ఎలా ఉంటుందా అని అన్నారు. నువ్వు అసలు కూర ఉంటున్నావు, ఉండగానే ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఉండినప్పుడు నా మాట జ్ఞాపకం చేసుకుని చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు అంటే నేను ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు కనుక నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనేమంటాను? అది ఏం చెప్పింది అని చేస్తే అది మనలో ఉంటుంది. లేదు, ఒకవేళ సరిగ్గా నేను వాళ్ళ మాట వింటే, అలా చెప్పింది కదా, సరే ఈసారి అలా చెప్పి ఉండి చూద్దాం అని ఇలా ఉండాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? నేను జ్ఞాపకం చేసుకోవడం వల్ల, వాళ్ళు చెప్పినటువంటి మాటను నేను జ్ఞాపకం చేసుకోవడం వల్ల, నేను చేసే పద్ధతిలో కాకుండా వాళ్ళు చెప్పినట్లుగా నేను చేయడానికి నా ప్రవర్తన నేను మార్చుకున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, అదే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాళ్ళు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా విధానాన్ని నేను మార్చుకున్నాను, నా స్టైల్ నేను మార్చుకున్నాను, నా జీవనాన్ని నేను ఆ పద్ధతిని నేను మార్చాను కదా. అలాగే ప్రభువుని నేను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అంటే, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే నా విధానంలో ఏదో ఒక విధానంలో మార్పు రావాలి కదా. అది ఏ విధానంలో మార్పు రావాలా? నన్ను జ్ఞాపకం చేసుకుంటే కదా దీన్ని చేయండి. ప్రభు ఈసారి ఇది తినేటప్పుడు, ఇది తాగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, అలాగా ఆయన చెప్పినట్లుగా నేను చేస్తుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి నాకనంటే, ఆయన చనిపోయింది నా పాపం కోసం చనిపోయాడు. ప్రభు నా పాపం తీయడానికే కదా చనిపోతా. ఇంకా నేనుగా పరిశుద్ధపరచబడి ప్రభు దగ్గరికి రావడం కాదు. కానీ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, బ్లడ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రక్తం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బైబిల్ గ్రంథంలో రక్తం దేనికోసం ఉపయోగిస్తారు? రక్తం ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే, అన్క్లీన్ థింగ్స్ని క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి, అశుద్ధమైపోయిన దాన్ని, అపవిత్రపరచబడిన దాన్ని పవిత్రపరచడానికి బ్లడ్ను ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఒక విధానాన్ని మనం ఆలోచన చేస్తే,
ఒక వస్తువు అపవిత్రపరచబడిపోయింది. ఆ అపవిత్రపరచబడినటువంటి వస్తువును పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధత అంటే పాపం లేనిదని కాదు, దేవుని పని కొరకు సెట్ అపార్ట్ చేయబడడం, ప్రత్యేకింపబడడానికి దాన్ని ఏం చేస్తారంటే ఒక పశువుని ఇదేనా వధించి ఆ వధించిన రక్తాన్ని దీని మీద ప్రోక్షించినప్పుడు ఈ దీనిలో ఉన్న ఏదైతే అన్క్లీన్నెస్ ఉందో అది పోయి అది దేవుని పని కొరకు అది మరలా ప్రత్యేకింపబడుతుంది. ఇంకా ఉదాహరణ కావాలంటే ఒక ఏమంటాం కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగికి పాళెం వెలుపల ఉన్నాడు. ఒకవేళ అతని కుష్ఠ తగ్గిపోతే ఇతను ఏం చేయాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి. యాజకుడు ఒక శుద్ధీకరణ క్రమాన్ని ఇతని ఎడల ఆచరిస్తాడు. అందులో కూడా భాగం ఏంటంటే పశువును వధించాలి, ఆ రక్తాన్ని ఇతని మీద చల్లాలి. అప్పుడు ఇతనికి ఉన్నటువంటి అన్క్లీన్నెస్ పోయి ఇతడు పరిశుద్ధపరచబడతాడు అనే ఆ రీతిలో అది ఉపయోగింపబడింది. రక్తం ఎక్కడెక్కడ ఉపయోగింపబడిందో దాని ప్రతి కాంటెక్స్ట్లో కూడా దాని ఉద్దేశం ఏంటంటే అన్క్లీన్ థింగ్స్ని, అన్క్లీన్ ఆబ్జెక్ట్స్ కానీ పర్సన్స్ కానీ ఏదైనా సరే అన్క్లీన్ థింగ్స్ని క్లీన్ చేయడం లేకపోతే పరిశుద్ధపరచడం, అపవిత్రమైన దాన్ని పరిశుద్ధంగా చేయడానికి రక్తం ఉపయోగింపబడుతుంది. ఇప్పుడు నువ్వు ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరికి నీవు వస్తున్నావంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని రావడం కోసం కాదు. ఇక్కడ నిన్ను నువ్వు కడిగేసుకో, నిన్ను నువ్వు పాపాలు ఒప్పేసుకో, నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకో, నిన్ను నువ్వు యోగ్యుడిగా చేసుకో, అప్పుడే నీవు ఇందులో పాల్గొను, లేకపోతే నీకు శాపం తగులుతుంది, నీకు నీవే నాశనం అవుతుంది, చాలామంది నిద్రించారు, నువ్వు కూడా అలాగైపోతావు. అది కాదు అక్కడ దాని అర్థం ఏంటంటే రక్తం ఇక్కడ ఎందుకు ఉంది? ప్రభు రక్తం నీకు ఎందుకు వచ్చి చిందించాడు? నీ పాపాలు క్షమించడానికే. కాబట్టి ప్రభు బల్ల దగ్గరికి నీవు ఎలా వస్తున్నావు? ఒక పాప స్థితితో నీవు వస్తున్నావు ప్రభు దగ్గరికి. రక్తం దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అపవిత్రమైన దాన్ని పరిశుద్ధపరచడానికే కదా. నేను అపవిత్రుడిగా దేవుని ఆ పరిశుద్ధ శరీరంలోనికి, పరిశుద్ధ రక్తం దగ్గరికి నేను వచ్చాను. అప్పుడు నేనేం చేశానంటే ప్రభు బల దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపం చేసుకున్నాను కదా, పాపినైనా నన్ను విమోచించడానికే కదా ప్రభు కార్చాడు, పాపినైనా నా పాపాన్ని తీసి నన్ను పరిశుద్ధపరచడానికే కదా ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తాన్ని చిందించాడని ఆ ఉద్దేశంతో నేను వచ్చి తిరిగి నేను వెళ్ళిపోయేటప్పుడు నేను ఎలా వెళ్తానంటే నా పాపాన్ని ప్రభు పరిహరించాడు, నేను ఇప్పుడు నిష్కల్మషుడిని, నిందారహితుడిని. ఎందుకంటే నా పాపమంతా ప్రభు ఆయన శరీరంలో భరించాడు, ఆయన రక్తం ద్వారా నా పాపాన్ని తీసివేసాడని నేను ఎలాగెళ్తానంటే రావడం ఒక పాపపు పాపిని అనే కాన్షియన్స్లో వస్తాను. నేను పలానా పాపం చేశాను, పలానా పాపంతో దేవుని బల దగ్గరికి నేను సమీపిస్తున్నాను. కానీ నేను ఎక్కడికి వచ్చాను? క్రీస్తు రక్తం దగ్గరికి వచ్చాను. ఆయన రక్తాన్ని నేను తీసుకుంటున్నానంటే అపవిత్రుడైన అపవిత్రుడిని రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. మామూలు ఆ పశువుల యొక్క ఎడ్ల యొక్క రక్తమే ఆబ్జెక్ట్స్ని, వ్యక్తుల్ని అంత పరిశుద్ధపరిస్తే పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువారి రక్తం పాపినైనటువంటి ఒక వ్యక్తిని మరింతగా పరిశుద్ధపరచాలి. అది కాన్షియన్స్ని సైతము, మనస్సాక్షిని సైతము శుద్ధి చేసేటువంటి శక్తి క్రీస్తు రక్తానికి ఉంది. ఒకవేళ అలాంటి కాన్షియస్తో ప్రభు బల దగ్గరికి నేను వచ్చాను, అలాంటి పాపంతో నేను ప్రభు శరీరాన్ని దగ్గరికి వచ్చాను, రావడం అలాగే వచ్చాను. కానీ వచ్చినప్పుడు ప్రభు ఎందుకు చెప్పాడు? ఇది నన్ను జ్ఞాపం చేసుకుంటే కదా. ఆయన జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ పాపమంతా తీసివేయడానికే కదా. నాలో ఉన్న ఆ కాన్షియస్ని కూడా ప్రభు స్వస్థపరచడానికే కదా ఆయన కార్చిన రక్తం. నా పాపము ఆ భారమంతా కూడా ప్రభు శరీరం మోసింది కదా అని ఆ బల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ విషయాలను నాకు జ్ఞాపొచ్చి వీటిని చేయడానికి ప్రభు నాకు కొరకు వచ్చాడు అని ప్రభు నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అవి ఏంటంటే ప్రభు యొక్క రక్తాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆయన బలిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళే విధానము నా బదులు నా పాపమంతటిని ప్రభు తీస్తున్నాడు, నా కల్మషాన్నంతా ప్రభు తీసివేశాడు, నా పాపం అంతా కడిగివేశాడు, హృదయాన్ని ఆ మనస్సాక్షిని సైతం ప్రభు శుద్ధి చేశాడు. ఇప్పుడు
ప్యూర్ కాన్షియస్తో నేను ప్రభు బల్ల దగ్గర నుండి నేను వెళ్తాను. వచ్చేటప్పుడు అలా లేను, అపరాధ భావంతో నేను వచ్చాను, గిల్ట్ కాన్షియస్తో నేను ప్రభు బల్ల దగ్గరికి వచ్చాను. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అలాంటి గిల్ట్ నాకు లేదు. ఈ పాపం చేశాను అని నేరారోపణ నా మనస్సాక్షి నా మీద మోపదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చేశానంటే ప్రభువుని తలంచుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. ఆయన దేని కొరకు నేను జ్ఞాపకం చేసుకున్నానంటే ఆయన చేసిన బలియాగము, ఆయన ఆ శరీరం నలగొట్టబడింది నా పాపములు భరించడానికే, ఆయన కార్చిన రక్తం అపవిత్రునైన నన్ను శుద్ధినిగా చేయడానికే కాదు. కాబట్టి ఇప్పుడు ఆదిని నేను తీసుకోవడం వల్ల ప్రభు కార్యాన్ని నేను పొందుకున్నాను. లేకపోతే ఏ ఉద్దేశంతో ప్రభు చేశాడు అది నేను తీసుకున్నాను, యాక్సెప్ట్ చేశాను. కాబట్టి వెళ్ళేటప్పుడు నేను పవిత్రమైన పరిశుద్ధమైన కాన్షియస్తో నేను బయటికి వెళ్తాను. కాబట్టి దానికోసం మనము ఆ ప్రభుని ఆ విధంగా మనం యాక్సెప్ట్ చేయాలి ప్రియులరా. కాబట్టి క్రీస్తు త్యాగపూరిత మరణంపై మనం విశ్వాసం ఉంచడమే దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మను బట్టి విత్తువాడు. పరిశుద్ధాత్మలో విత్తడం అంటే క్రీస్తు మరణాన్ని దాంట్లోకి ఇంకేం కలపకూడదు. ఇట్స్ సఫిషియంట్ ఫర్ అస్. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము అది సఫిషియంట్. దానికి అది సరిపోకపోతే నువ్వు ఏదైనా చేయవచ్చు, అది సరిపోడిన దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది. అది అలాంటి క్రీస్తు మరణం నీ కొరకు మరణిస్తే దాంతో ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు కానీ నీకు నచ్చిన భక్తి కానీ నీవు కలుపుతున్నావు అంటే నీవు దేనికి విత్తుతున్నావు అంటే శరీర ఇచ్చలను బట్టి నువ్వు విత్తుతున్నావు. ఒకవేళ అలా శరీర ఇచ్చలను బట్టి గనక నీవు విత్తితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్క నిమిషం, వాంఛలు నీలో కోరికలు డెవలప్ అవుతాయి. అవి దేనికి దారితీస్తుందంటే శరీర కార్యాలకి దారితీస్తుంది. ఈ శరీర కార్యాలు మేనిఫెస్ట్ చేస్తే కనుక నీలో క్రోధము, విమతములు, భేదములు, కక్షలు, అసూయ, కుళ్ళు, కపటము ఇవన్నీ కూడా ఈ శరీర కార్యాల వల్ల నీలో ఉత్పత్తి చేయడానికి కారణం ఏంటంటే నీ విత్తే విత్తనం ఉందే అది దేన్ని బట్టి విత్తుతున్నావు అంటే నీ శరీర ఇచ్చలను బట్టి నువ్వు విత్తుతున్నావు. కాబట్టి అలా శరీర ఇచ్చలను బట్టి కాకుండా ఆత్మను బట్టి విత్తితే గనక ఆ వ్యక్తి ఆత్మను బట్టి విత్తితే అతడు ఉత్పత్తి అప్పుడు ఏమవుతుందంటే నిత్య జీవమను పంట కోస్తాడు. నిత్య జీవం అనేటువంటి పంట కోస్తాడు. కాబట్టి ఆత్మను బట్టి విత్తడం అంటే మరొకసారి చెప్తున్నాను, ఆత్మను బట్టి విత్తడం అంటే క్రీస్తు మరణము మనకి సఫిషియంట్ అని ఆలోచన చేయాలి. నీ జీవితాన్ని రక్షించడానికి లేకపోతే నిన్ను విమోచించడానికి, నిన్ను పాపాలని క్షమించడానికి ఏదైనా పెట్టండి. ఆ భక్తిని ఎంత పెట్టి క్రైస్తు మరణము దానికి సరిపోతుంది. నీ ఏ కార్యములు దానికి కలిపితే మళ్ళీ దాని ఏమొచ్చేస్తుందంటే శరీర ఇచ్చలను బట్టి విత్తడం, శరీర కార్యాలకి అది ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. అప్పుడు దానిలో ఏం కలపొద్దు. మనం ప్రభు మరణం మనకి చాలు, నన్ను విమోచించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను మహింపరచడానికి, నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన మరణము సరిపోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మరణము మనకి సరిపోతుంది అనేటట్లుగా ఆలోచన చేయడానికి, అట్టి విశ్వాసం ప్రభు మరణం మీద మనం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం అనుగ్రహించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరంగా మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప వందనాలు. ఎత్తబడిన వాక్యం మా వెనుకలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. మరి మేము తండ్రి మరి శరీర ఇచ్చలను బట్టి విత్తేటువంటి వారుగా కాక ఆత్మను బట్టి విత్తడానికి కృప చూపించండి. క్రీస్తు యేసు యొక్క మరి మరణం మాకు సరిపోతుంది అనే విధానంలో మేము ఆలోచన చేయడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మేమెవరం కూడా
నా తండ్రి, మరి శరీరేచ్ఛలు బట్టి విత్తేవారుగా కాక క్రీస్తు మరణం యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడానికి మీ ఆత్మ ద్వారా మీ సహాయమును, మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరి నిత్య రాజ్యానికి, నిత్య జీవం అనే పంట కోయడానికి మీ కృపను మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.